బెస్ట్ మోరల్ స్టోరీస్. వెంకటాపురంలో నరసయ్య అనే పిసినారుండేవాడు. తను ప్రతి విషయంలో పొదుపు చేస్తూ అందర్నీ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఇంట్లో ఎటువంటి అవసరం ఉన్నా పైసా కూడా ఖర్చు చేసేవాడు కాదు. నరసయ్య తండ్రి రాజయ్య, తల్లి సీతమ్మ. నరసయ్యకన్నీ తన తండ్రి పోలికలే వచ్చాయని రాజయ్య అంటూ ఉంటాడు. నరసయ్య తన పిసినార్తనంతో ఇంట్లో తల్లిదండ్రులను కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంటి అవసరాలకు డబ్బు ఖర్చు చేసేవాడు కాదు. ఉన్న దాంట్లోనే సర్దుకోమని నీతులు చెప్తూ ఉంటాడు. ఒకరోజు సీతమ్మ వంట చేస్తూ ఉండగా నరసయ్య అక్కడికొస్తాడు. అమ్మా, ఏం చేస్తున్నావు? వంటగదిలో ఏం చేస్తారా? వంట చేస్తున్నాను అదే, ఏం వంట చేస్తున్నావు అని అంటూ సీతమ్మ దగ్గరకొస్తాడు. సీతమ్మ ఉల్లిపాయలు కోస్తూ ఉంటుంది. అమ్మా, ఏంటి ఇన్ని ఉల్లిపాయలు కోసావా? ఈ ఉల్లిపాయల్ని ఎందుకిలా వృధా చేస్తున్నావు? వృధా చేయడమే ఉందిరా, ఉల్లిపాయ లేకుండా కూర ఎలా చేస్తాను చెప్పు. నేను చెప్పేది, ఉల్లిపాయకి తలా తోక ఎందుకు తీసేస్తున్నావు? వాటిని కూడా కూరలో వెయ్యొచ్చు కదా అని. ఇంకా నయం, ఉల్లిపాయ తొక్కలు కూడా కూరలో వేయమనలేదు. వేస్తే మాత్రం తప్పే ఉంది. ఉల్లిపాయలు అమ్మేవాడు తొక్కలు లేకుండా ఊరికే అమ్మడం లేదు కదా. ఉల్లిపాయ తొక్కలను కూడా డబ్బు పెట్టి కొంటున్నాం. అలాంటప్పుడు కూరలో వేయడంలో తప్పే ఉంది. అరే తింగరి సన్నాసి, నువ్విలాగే తిండి దగ్గర పిసినార్తనం చూపిస్తే రేపు నీకొచ్చే పెళ్ళాం 2 రోజులకే నిన్నొదిలేసి వెళ్ళిపోతుంది. పోతే పోని కాని ఇలా వృధా చేస్తే మాత్రం ఊరుకునేది లేదమ్మా. రేయ్, నువ్వెళ్ళి నీ పని చూసుకోపో, నేను వంట చేసుకోవాలి. నేను వెళ్తానులే గాని ముందీ తొక్కల్ని కూడా కూరలో వేసి వండు అనుకుంటూ నరసయ్య బయటికొస్తాడు. నరసయ్యను ఉద్దేశించి సీతమ్మ మనసులో ఇలా అనుకుంటుంది. వీడికన్నీ వాడి తాత బుద్ధులే వచ్చాయి. ఆయన కూడా ఇలాగే పిసినార్తనంతో మా అత్తని రాచి రంపాన పెట్టిపోయాడు. వీడు కూడా ఆయనలాగే తయారయ్యాడు. ఇలాగే ఉంటే రేపొచ్చే నా కోడలి పరిస్థితేంటో నాకు చాలా భయంగా ఉంది. అసలు ఈ వెధవకి పెళ్లి జరుగుతుందో లేదో అని అనుకుంటూ ఉంటుంది. నరసయ్య ఇంట్లోంచి బయటికి వెళ్తూ ఉండగా బయట రాజయ్య పెళ్ళిళ్ళ పేరయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. పేరయ్యా, మా వాడికి సంబంధం చూడమని చెప్పి ఎన్ని రోజులైంది? ఇప్పటి వరకు ఎటువంటి సంబంధం చూడలేదు. అసలు నువ్వు చూస్తావా లేదా? భలే వారండి, మీ అబ్బాయి మనస్తత్వానికి సరిపడే సంబంధం చూడ్డానికి కొంచెం సమయం పట్టింది. నేను 2 సంబంధాలు చూశాను. మీరు సమయం చూసుకొని అమ్మాయిల్ని చూస్తే మీకెవరు నచ్చితే వారితో సంబంధం ఖాయం చేస్తాను. అలాగే ముందుగా మనం వాళ్ళింటికి పెళ్లి చూపులకి వెళ్దాం. 2 సంబంధాలు చూశానంటున్నావు కాబట్టి రేపొకరింటికి పెళ్లి చూపులకి వెళ్దాం, ఎల్లుండి ఇంకొకరింటికి పెళ్లి చూపులకి వెళ్దాం. ఇంతలో అక్కడికి నరసయ్య వచ్చి ఇలా అంటాడు. ఇద్దరి దగ్గరికి 2 రోజులు వెళ్లాల్సిన అవసరం లేదు నాన్నా. ఉదయం ఒక దగ్గర, సాయంత్రం మరో చోట, ఒకే రోజు 2 సంబంధాలు చూసొచ్చేద్దాం. అనవసరంగా సమయం వృధా చేయకండి. నా సంగతి మీకు తెలుసు కదా పేరయ్య గారు. మీ సంగతి నాకెందుకు తెలియదు బాబూ. మీరు డబ్బు పొదుపు చేస్తారన్న సంగతి తెలుసుగాని ఇలా సమయాన్ని కూడా పొదుపు చేస్తారని ఇప్పుడే తెలిసింది. నా విషయంలో ప్రతిదీ పొదుపుగానే జరుగుతుందండి. అది డబ్బైనా సమయమైనా ఇంకేదైనా సరే. మీరు ఒకే రోజు 2 సంబంధాలు చూసొచ్చేలా ఏర్పాటు చేయండి. అలాగే చేద్దాం బాబూ. రేపు మంచి రోజు. ఉదయం ఒక ఇంటికి, సాయంత్రం మరొక ఇంటికి వెళ్ళి సంబంధం చూసొద్దాం. మీకేది నచ్చితే వారితో సంబంధం కుదుర్చుకుందాం. మీరు మాత్రం రేపు సిద్ధంగా ఉండండి. పెళ్లి చూపులకి వెళ్దాం. అలాగే పేరయ్యా, మేం సిద్ధంగా ఉంటాం. నువ్వు త్వరగా ఏర్పాట్లు చెయ్యి అని రాజయ్య అంటాడు. మరుసటి రోజు పేరయ్య పెళ్లి చూపులకి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. మొదటి పెళ్లి చూపులకి వెళ్తారు. అక్కడ అన్నీ సిద్ధం చేసుంచుతారు. అతిథులకి తినడానికి పలహారాలు, పానీయాలు ఘనంగా సిద్ధం చేసుంచుతారు. వాటన్నింటినీ చూసి నరసయ్య మనసులో ఇలా అనుకుంటాడు. అమ్మో, ఇక్కడెంత డబ్బు వృధా చేస్తున్నారు. సాధారణ పెళ్లి చూపులకే ఇంత తిండి వృధాగా ఖర్చు చేశారు. ఇంకా పెళ్ళంటే ఇంకెంత ఖర్చు చేస్తారు. వీళ్ళొట్టి దుబారా మనుషుల్లా ఉన్నారు. ఈ సంబంధం గాని ఖాయం చేసుకుంటే రేపటి రోజున నాతో కూడా ఇలాగే ఖర్చు చేయిస్తారు. అందరూ ఇంట్లో కూర్చొనుండగా పేరయ్య ఆడపెళ్లివారిని మగపెళ్లివారికి పరిచయం చేస్తాడు. రాజయ్య గారు, అతని పేరు సుందరం, పెళ్లి కూతురు తండ్రి. ఆమె సుందరం గారి భార్య శాంతి. వీరి కూతురే రాధ.
సీతమ్మ రాజయ్య పెళ్లి కూతుర్ని చూస్తారు. నరసయ్య మాత్రం ఇంట్లో జరుగుతున్న అధిక ఖర్చులు పరిశీలిస్తూ ఉంటాడు. ఇంతలో సీతమ్మ నరసయ్యను పిలిచి, రే నరసయ్య, అమ్మాయి చాలా బావుందిరా, నువ్వు కూడా చూడు. అయినా పెళ్లి చూపులకొచ్చే అమ్మాయిని చూడకుండా దిక్కులు చూస్తావేంటి? నేను దిక్కులు చూడటం లేదమ్మా, వీళ్ళ ఆర్భాటాలకు వెళ్ళి ఎంత దుబారా ఖర్చు చేస్తున్నారో పరిశీలిస్తున్నాను. వాళ్ల ఇల్లు వాళ్ల ఇష్టంరా, ఏమైనా చేసుకుంటారు. నువ్వు చూడాల్సింది వాళ్ల కూతుర్ని. వీళ్ళే ఈ విధంగా ఖర్చు చేస్తున్నారంటే వాళ్ళ కూతురి ఇంకెంత ఖర్చు పెడుతుందో ఒకసారి ఆలోచించు. అంటే ఇప్పుడేమంటావురా? ఇంత దుబారా ఖర్చు చేసే వాళ్ళింటమ్మాయి మనకొద్దంటానమ్మా అని అక్కడ్నించి లేచి వెళ్ళిపోతాడు. తర్వాత పేరయ్య ఆడపెళ్లి వాళ్లకు నచ్చజెప్పి రాజయ్య సీతమ్మని తీసుకుని బయటికొచ్చేస్తాడు. బయటికొచ్చిన తర్వాత పేరయ్య వాళ్లతో ఇలా అంటాడు. ఇదేంటండి, మీ అబ్బాయి ఇలా ఉన్నాడు? ఈయన ఖర్చు చేయడు, అలాగని ఖర్చు చేసే వాళ్ళని కూడా వద్దనుకుంటే ఎలా? వాళ్ల ఇష్టాలు వాళ్లకుంటాయి కదా, వాటిని తప్పు పట్టడం సరికాదు కదా. అదే కదా మా సమస్య. వాడి పిసినారితనంతో మాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. ఆ పెళ్ళేదో చేసేస్తే ఆ వచ్చే పెళ్ళామైనా వాణ్ణి మారుస్తుందేమో అని చిన్న ఆశ. సరే సరే, సాయంత్రం మరొక సంబంధం చూడ్డానికి వెళ్దాం, సిద్ధంగా ఉండండి. అక్కడ కూడా ఇలాగే చేస్తే మీ అబ్బాయికి ఇక మీదట పెళ్లి సంబంధాలు నేను మాత్రం చూడ్ను అని వెళ్ళిపోతాడు. సాయంత్రానికి మరొక పెళ్లి చూపులకి వెళ్తారు. అక్కడ ఖాళీ గదుల్లో కుర్చీలు వేసి కూర్చోపెడతారు. వచ్చిన అతిథులకి మంచినీళ్లు తప్ప మరొకటివ్వరు. ఇంతలో పెళ్ళిళ్ల పేరయ్య పెళ్లివారిని పరిచయం చేయబోతూ ఉంటే నరసయ్య వద్దని చెప్పి ఇలా అంటాడు. నాకీ సంబంధం నచ్చింది, నేను వీళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అమ్మాయిని కూడా చూడకుండా ఎలా ఒప్పుకుంటున్నావురా? నాకు వీళ్ళ పద్ధతులు బాగా నచ్చాయి నాన్న. వచ్చిన అతిథులకి మంచినీళ్లు మాత్రమే ఇచ్చారు. అంటే వీళ్ళు నన్ను మించిన పొదుపర్లు. అంటే అంటే ఏముంది, వాళ్ళు వీడికన్నా పిసినారోళ్ళని. అమ్మా, నువ్వు ప్రతిసారి పిసినారి పిసినారి అనమాకు. మేం పిసినారోళ్ళం కాదు, పొదుపు చేసేవాళ్ళం. అయితే మీకీ సంబంధం నచ్చిందన్నమాట. మరి ఇంకే, మంచి రోజు చూసి ఘనంగా పెళ్లి జరిపించేద్దాం. ఇప్పటికైనా పెళ్లి కూతుర్ని చూడండి అనేసరికి పెళ్లి కూతుర్ని పిలుస్తారు. పెళ్లి కూతురు పార్వతి వచ్చి అందరి ముందు నిల్చుంటుంది. బాబు నరసయ్య గారు, ఈవిడే పెళ్లి కూతురు పార్వతి. మీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని సరే అనుకుంటే మిగతా తంతు కానిస్తాను. నరసయ్య సరే అన్నట్టుగా తలూపుతాడు. పార్వతి కూడా సిగ్గుపడుతూ ఒప్పుకుంటుంది. పెళ్లికి మీరు ఎటువంటి ఆర్భాటాలు చేయొద్దండి. పెళ్లికి మొత్తం మీద ఒక 30 మందిని మాత్రమే పిలుద్దాం. అంతమంది ఎందుకండి? మనమేమైనా జాతర జరిపిస్తున్నామా? మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు పెళ్లి జరిపించడానికి పూజారిగారు సరిపోతారు కదా. పార్వతి మాటలకు సీతమ్మ రాజయ్య ఆశ్చర్యపోతారు. తమ కొడుక్కి సరైన జోడీ దొరికిందని అనుకుంటారు. పెళ్లి భోజనాలకు ఎక్కువ వంటకాలు చేయకండి. మనమే కాబట్టి ఏ హోటల్ నుంచో తెప్పించుకుందాం. హోటల్ భోజనం ఎందుకండి? పంతులుగారు మంత్రాలు చదివే సమయంలో నేను వెళ్ళి వంట పూర్తి చేసేస్తాను. అందరం ఇంట్లోనే భోజనం చెయ్యొచ్చు. మరి ఇచ్చిపుచ్చుకోవడాల గురించి ఏమైనా మాట్లాడుకుందామా? మా ఇంట్లో నేనొక్కతినే కూతుర్ని. మా తల్లిదండ్రుల తర్వాత వారికున్నదంతా మాదే కదా. అలాగే ఆయనగారింట్లో ఒక్కడే కొడుకు. వారి తల్లిదండ్రుల తర్వాత అదంతా మాదే కదా. ఇంకా ఇచ్చిపుచ్చుకోవడాల గురించి ఎందుకు అనవసరంగా మాట్లాడుకోవడం? అంతా మాదే అయినప్పుడు పెళ్లిలో మంత్రాలు చదవడానికి నన్ను పిలుస్తారా, లేక అది కూడా మీరే చేసుకుంటారా? దాని గురించే ఆలోచిస్తున్నాను. పేరయ్య గారు, మీరు లేకుండా ఈ పెళ్ళెలా జరుగుతుందండి? అసలు ఈ సంబంధం కలిపిందే మీరు కదా. మీరు తప్పకుండా ఉండాలి. అమ్మయ్యా, ఇంకేముంది, మంచి ముహూర్తం చూసి మీ పెళ్లి అతి చౌకగా చేసుకుందురు అని అంటాడు పేరయ్య. అనుకున్నట్టుగానే తొందరలోనే మంచి ముహూర్తం చూసి పేరయ్య నరసయ్యకు పార్వతికి అత్యంత చౌకగా పెళ్లి జరిపిస్తాడు. ఊళ్ళో ఎవ్వరికీ తెలియకుండా నరసయ్య పెళ్లి చేసుకోవడం ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. నరసయ్య పార్వతీల కాపురం చాలా చౌకగా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు నరసయ్య బయట్నుంచి వచ్చి పార్వతిని భోజనం వడ్డించమని అడుగుతాడు. పార్వతి, బాగా ఆకలిగా ఉంది, భోజనం వడ్డించవా? అలాగేనండి అని చెప్పి పార్వతి నరసయ్యకు భోజనం వడ్డిస్తుంది. నరసయ్య భోజనం చేస్తూ, పార్వతి, వంట చాలా బాగా చేశావు. ఇది ఇంకాస్త వడ్డించు.
వండింది మొత్తం మీరొక్కరే తింటే మిగతా వాళ్ళేం తింటారు? తిన్నది చాలు, ఇక లేవండి. అదేంటే కడుపు నిండా భోజనం కూడా పెట్టవా? కడుపు నిండా తింటే నిద్రొస్తుంది, బద్ధకం పెరుగుతుంది. అందుకే ఎంత తక్కువ తింటే ఒంటికి అంత మంచిది. నరసయ్య తనను మించిన పిసినారి పెళ్ళాం దొరికినందుకు ఆనందపడాలో బాధపడాలో తెలియక తికమక స్థితిలో ఉండిపోతాడు. ఇదంతా గమనిస్తున్న రాజయ్య సీతమ్మ మాత్రం కొడుక్కి తగ్గ కోడలు దొరికిందని బాధపడలేక నవ్వుకుంటూ ఉంటారు. సిరిపురం గ్రామంలోని అతి పెద్ద ఆసామి రంగనాథం గారు. ఆయన ఆ ఊర్లోనే అతి పెద్ద ధనవంతుడు. ఆయన దగ్గర చాలామంది పనివారు పనిచేస్తూ ఉండేవాళ్లు. వార్లు సోమయ్య, రాములమ్మ అనే దంపతులు కూడా ఆయన దగ్గర పనిచేసేవారు. సోమయ్య ఒట్టి సోమరిపోతు, చాలా బద్ధకస్తుడు. పాపం రాములమ్మ ఇంటి దగ్గర పొలం దగ్గర పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉండేది. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా సోమయ్య పనిచేయడానికి ఒళ్ళొంచేవాడు కాదు. రంగనాథం గారు ఎన్నిసార్లు తిట్టినా మందలించినా ఏదో ఒక వంక చెప్పి పని మానేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం అందరూ పనికి వెళ్తూ ఉండగా రాములమ్మ సోమయ్యను నిద్రలేపుతూ ఉంటుంది. ఏమయ్యా, పొద్దెక్కింది, అందరూ పనికి వెళ్తున్నారు. త్వరగా నిద్రలేచి నువ్వు కూడా పనికి బయలుదేరు, లేకపోతే అయ్యగారు కోప్పడతారు. సోమయ్య నిద్రమత్తుతో, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, నేనీరోజు పనికి రాను, నువ్వెళ్ళో. నిన్న కూడా ఇలాగే సాకు చెప్పి పని మానేసి పడుకున్నావు. రోజూ ఇలాగే చేస్తే మనకిల్లెలా గడుస్తుంది? నేను పనిచేసినా చేయకపోయినా అయ్యగారు నా నెల జీతం నాకిచ్చేస్తారులేవే. ఆయన అలా ఇస్తున్నారు కాబట్టే నువ్విలా బద్ధకిస్తున్నావు. ఆయన దేవుళ్లాంటి మనిషి కాబట్టి మనలాంటి వారిని ఎంతో మందిని చేరదీసి పనిచ్చి మనల్ని పోషిస్తున్నారు. ఆయన దేవుళ్లాంటి మనిషేనే, అందుకే మనకి సాయం చేస్తున్నాడు. ఆయన సాయం చేస్తున్నాడని చెప్పి మనం పని మానేసి ఇంట్లో పడుకోవడం సరికాదు. నిన్న నువ్వు పనిలోకి రాలేదని అయ్యగారు చాలా కోపడ్డారు. ఈరోజు కూడా రాకపోతే నిన్ను పనిలోంచి తీసేస్తారు. ఇవాళ్ళొక్క రోజుకి ఏదో ఒకటి అయ్యగారికి చెప్పవే, రేపట్నుంచి పనిలోకి వచ్చేస్తా. నువ్వివాళ్ల పనెగ్గొడతావని నాకు ముందే తెలుసు. ఎలా తెలుసు నీకు? నాకు రాత్రి కలొచ్చింది. అందులో ఇవాళ కూడా నువ్వు పని మానేసినట్టుగా ఉంది. నా కలెప్పుడూ నిజమవుతూనే ఉంటుంది. అనుకున్నట్టుగానే ఈరోజు కూడా నువ్వు పని మానేస్తున్నావు. నువ్వు ప్రతిసారి నేను పని మానేస్తున్నట్టు కలకని కంటే నాకు బంగారు నిధులు దొరికినట్టుగా కలకనొచ్చుగా. బాగుందయ్యా సంబడం. ఒళ్ళు కదలకుండా ఇంట్లో పడుకొని బంగారు నిధులు దొరికినట్టుగా కలలు కనమంటావా? కొంచెం ఆశకు హద్దుండాలి. అది కాదే నేననేది. నువ్వు కన్ని ప్రతి కళ నిజమవుతూ ఉంటుంది. అదేదో కొంచెం మంచి కలలు కనొచ్చు కదా. ఎప్పుడు చూడు కూలి పనులు చేస్తున్నట్టుగానే కలకంటూ ఉంటావు. కలలేమైనా మనం అనుకున్నట్టుగా వస్తాయా? వచ్చిందాన్ని మనం ఆపగలమా? నీ తలరాత బాగోకపోతే నేనేం చేయగలను? బంగారు నిధులు దొరికితే సుఖపడేది కూడా నువ్వే కదే. ముందా బంగారం విషయం పక్కన పెట్టి పనికి వెళ్దాం పద. లేదంటే అయ్యగారు సరాసరి ఇక్కడికొచ్చేస్తారు. ఈ రోజు ఒక్కరోజుకి ఏదో ఒకటి చెప్పి నాకు సెలవిప్పించవే. రేపట్నుంచి వచ్చేస్తాను. నువ్వొస్తే రా, లేకపోతే మానే. నేనైతే అయ్యగారికేం చెప్పను అని సోమయ్యని కసురుకుంటూ రాములమ్మ పొలంలో పనికి వెళ్తుంది. అక్కడ పనివాళ్లందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయుండగా రంగనాథం గారు పనులు పరిశీలించడానికి పొలానికి వస్తారు. ఎరా, అందరూ పనికొచ్చినట్టేనా? అక్కడ పనిచేసేవారిలో సీతయ్య రంగనాథం గారి దగ్గరకొచ్చి, అయ్యగారు, మన దగ్గర పనిచేసే అందరూ పనివాళ్లు పనికొచ్చారయ్యా. కానీ 2 రోజులుగా సోమయ్య మాత్రం పనికి రావడం లేదయ్యా. రాములమ్మ మాత్రమే వస్తుంది. ఏమైందట వాడికి? పనికెందుకు రావడం లేదు? 2 రోజుల నుంచి రాకపోతే నాకు చెప్పాలి కదా. అయ్యా, ఇప్పుడైతే 2 రోజులయ్యా. 2 రోజుల క్రితం ఇంకొక 2 రోజులయ్యా. ఆ 2 రోజుల క్రితం ఇంకొక 2 రోజులయ్యా. ఇలా 2 రోజులకు ఒకసారి మాత్రమే పనికొస్తున్నాడయ్యా. ఆ రాములమ్మనిటు పిలవండి. సీతయ్య రాములమ్మని పిలిపిస్తాడు. రాములమ్మ, నీ భర్త పనికి రాకుండా ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడు? అయ్యా, అది ఆయనకి కాస్త తలనొప్పిగా ఉందని రాలేదయ్యా. అయ్యా,
ఇదే సాకు రోజు చెప్పి పని మానేస్తున్నాడు. ఆ ఇలా పని మానేసి ఇంటి దగ్గర కూర్చుంటే తిండెవడు పెడతాడు? రేయ్, వెళ్ళి ఆ సోమయ్యని తీసుకురండి. అని గట్టిగా అరుస్తాడు. పక్కనున్న వాళ్లలో ఒకరు వెళ్లి ఇంటి దగ్గరున్న సోమయ్యను తీసుకుని పొలానికొస్తారు. ఏరా సోమయ్య, ఇలా ఎంతకాలం ఇంట్లో పడుకొనుంటావు? నీ భార్య ఎండలో కష్టపడి పనిచేస్తూ ఉంటే ఇంట్లో కూర్చొని ఉండడానికి నీకు సిగ్గుగా లేదు? అయ్యా, కాస్త తలనొప్పిగా ఉండి ఈరోజు పనికి రాలేదు. రేపటి నుంచి తప్పకుండా వచ్చేస్తానయ్యా. సీతయ్య, ఈ రోజు నుంచి వీడు రాను రోజులకి జీతం తగ్గించి వచ్చిన రోజులకు మాత్రమే జీతం ఇవ్వండి. కడుపు మాడితేరి వీడు దారిలోకొస్తాడు. అలాగేనయ్యా, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. సోమయ్య, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. నీ భార్య ఎండలో కష్టపడి పనిచేస్తూ ఉంటే నువ్వు కూర్చొని తింటున్నావు. నిన్ను నమ్ముకొనొచ్చిన నీ భార్యని సుఖపెట్టడం మానేసి కష్టపెడుతున్నావు. ఇక మీదటైనా నువ్వు మారితే సుఖపడేది కూడా నువ్వే. అదర్థం చేసుకుని కాస్త ఒళ్ళు వంచి పనిచేయడం అలవాటు చేసుకో. రాను నీలో సోమర్తనం ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాగే కొనసాగితే నిన్ను పనిలోంచి తీసేయడం ఖాయం. అయ్యా అయ్యా, అంత పని చేయకండయ్యా. పొట్టకుటి కోసం ఇక్కడి దాకా వచ్చాం. మా మీద దయ ఉంచి ఈ ఒక్కసారికి ఆయన్ని క్షమించండి. రేపటి నుంచి ఆయన్ని పనికి తీసుకొచ్చే బాధ్యత నాది. సోమయ్య, రాములమ్మ ముఖం చూసి ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. ఇదే ఆఖరిసారి. మళ్ళీ నువ్వు పని మానేసినట్టు తెలిస్తే అదే నీకాఖరి రోజు. సోమయ్య సరే అన్నట్టుగా తలదించుకుని వింటాడు. రంగనాథం సీతయ్యని పిలిచి, సీతయ్య, ఆ చెరువు పనులు ఎంతవరకొచ్చాయి? అయ్యా, చెరువు తవ్వడానికి మనుషులు కావాలి. ఎవరిని తీసుకువెళ్లాలో చెప్పండి. ఈ సోమయ్యని నువ్వు రేపటి నుంచి చెరువు తవ్వే పనిలో పెట్టు. చెరువు పనులు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది. వర్షాకాలం రాబోతోంది. త్వరగా చెరువు పనులు పూర్తి చేస్తే వర్షపు నీరు నిల్వ చేయవచ్చు. అయ్యా, ఆ పనికి సోమయ్యను ఉపయోగిస్తే ఆ పని పూర్తవుతుందంటారా? అసలే సోమయ్య 2 రోజులకు ఒకసారి పనికొస్తాడు. అదంతా నాకు తెలియదు సీతయ్య. సోమయ్యను తీసుకెళ్లి చెరువు పనులు పూర్తి చేయండి అని చెప్పి రంగనాథం వెళ్ళిపోతాడు. సీతయ్య సోమయ్య వైపు చూస్తూ, సోమయ్య, అయ్యగారు ఏం చెప్పారో విన్నావుగా? నువ్వెంత తొందరగా చెరువు పని పూర్తి చేస్తావో చూద్దాం. రేపు ఉదయాన్నే అక్కడికొచ్చేయి అని చెప్పి సీతయ్య తన పనికి తను వెళ్ళిపోతాడు. సోమయ్య ఇంటికొచ్చి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటాడు. రాములమ్మ దగ్గరకొచ్చి, ఏంటయ్యా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అయ్యగారు ఆ చెరువు పని నాతో పూర్తి చేయించమని చెప్పారు. నా వల్ల అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను. అయ్యగారు నీకు ఆఖరి అవకాశం ఇచ్చారు. అది నువ్వు నిలబెట్టుకుంటే మంచిది అని చెప్పి రాములమ్మ వెళ్ళిపోతుంది. సోమయ్య అలాగే ఆలోచిస్తూ పడుకుంటాడు. తెల్లవారుజామున రాములమ్మ నిద్రలేచి సోమయ్యను కూడా నిద్రలేపుతుంది. ఏవయ్యా, ఓసారి నిద్రలే. "ఛ్! పిలిచేది నిన్నే. ఓసారి లెమ్మంటుంటే." ఏంటే, ఇంకా తెల్లవారక ముందే నిద్ర లేపుతున్నావేంటి? నువ్వు నాకొచ్చే కలలు నిజమవుతాయని అంటావు కదా. ఈ రోజు ఒక అద్భుతమైన కలొచ్చింది. ఏమిటది? తెల్లవారిన తర్వాత చెప్పొచ్చు కదా. తెల్లవారితే మర్చిపోతానని ఇప్పుడే లేపుతున్నాను. సరే, ఏంటో చెప్పు. నువ్వెప్పుడూ బంగారు నిధి దొరుకుతుందా అని అడుగుతూ ఉంటావు కదా. ఈ రోజు నాకు అదే కలొచ్చింది. నువ్వు చెరువు తవ్వుతూ ఉంటే బంగారు నిధి నీకు దొరికినట్టుగా కలొచ్చింది. అందులోనూ తెల్లవారుజామున వచ్చింది కనుక ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు త్వరగా వెళ్ళి ఆ చోటు తవ్వి చూడు. మళ్ళీ తెల్లవారితే అందరూ వచ్చేస్తారు. నిజంగా నిధి దొరికినట్టు కలొచ్చిందా? అని ఆత్రంగా అడుగుతాడు. వచ్చింది కాబట్టే నిన్ను లేపి నీకు చెప్పేది. ముందు వెళ్ళి ఆ పంచుడు. త్వరగా వెళ్ళు. సోమయ్య హుటాహుటిన చెరువు ప్రాంతానికి వెళ్లి తవ్వడం మొదలు పెడతాడు. తెల్లవారేసరికి చెరువులో పని మొత్తం పూర్తి చేస్తాడు. తెల్లవారిన తర్వాత పనివాళ్లందరూ వచ్చి చూసేసరికి సోమయ్య చెరువు తవ్వుతూ కనిపిస్తాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఈలోగా అక్కడికొచ్చిన సీతయ్య ఇలా అంటాడు. ఏంట్రా సోమయ్య, మేం చూస్తుంది కలా? నిజమా? ఇంత పొద్దున్నే నువ్వొచ్చి పనిచేస్తున్నావా? సోమయ్య వెనక్కి తిరిగి అందర్నీ చూసి కొంచెం కంగారు పడుతూ, అంటే అయ్యగారి పని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు కదా,
అందుకే ఉదయాన్నే వచ్చి ఈ పని పూర్తి చేశాను. ఒక్క పూటలో పని పూర్తి చేసినందుకు అక్కడ పనివాళ్లందరూ సోమయ్యని మెచ్చుకుంటారు. ఈ విషయం తెలిసిన రంగనాథం గారు కూడా సోమయ్యని అభినందిస్తారు. కాని సోమయ్య రాములమ్మ దగ్గరకొచ్చి, "ఆ, అది కాదే, నువ్వు చెరువులో నిధి దొరుకుతుందని చెప్పబట్టే కదా నేనా చెరువంతా తవ్వాను. ఎక్కడా దొరకలేదు." అయ్యా, నువ్వే నాకు పెద్ద బంగారం. ఇంక నాకు బంగారం అవసరమా? చూసావా, ఈ రోజు నువ్వు చేసిన పనికి నీ తోటి పనివాళ్లందరూ నిన్ను మెచ్చుకున్నారు. అయ్యగారు కూడా నిన్ను అభినందించారు. అదే నువ్వు ప్రతిరోజూ ఇలాగే పనిచేస్తే మనకు బంగారం లాంటి భవిష్యత్తు దొరకదా? నువ్వే చెప్పు. సోమయ్యకి అసలు విషయం అర్థమైంది. తనని పనికి పంపించడానికి రాములమ్మ అబద్ధం చెప్పిందని తెలుసుకుంటాడు. పశ్చాత్తాపంతో రాములమ్మతో ఇలా అంటాడు. నిజమేనే, నేను సరిగ్గా పనిచేయని రోజుల్లో అందరూ నాతో పాటు నిన్ను కూడా నిందించేవారు. నిన్న అయ్యగారన్న మాటలకి నాకంటే నువ్వే ఎక్కువ బాధపడ్డావు. ఇక మీదటలా జరగదే. నేను కష్టపడి పనిచేసి నా భార్య గౌరవాన్ని నిలబెడతాను. ఇన్నాళ్ల నా కష్టం నేటితో తీరింది. ఇక మీదట ఎవ్వరూ నా భర్తని సోమరిపోతూ అని అనరు. రాములమ్మ, ఇక మీదట నువ్వేం చెప్పినా చేస్తానే. నువ్వు చెప్పిందే చేస్తాను. నీ గౌరవానికి ఎటువంటి ఆటంకం కలిగించను. సోమయ్య మాటలకి రాములమ్మ సంతోషపడుతుంది. ఆ రోజు నుంచి సోమయ్య సోమరితనాన్ని పక్కన పెట్టి రాములమ్మ చెప్పినట్టుగా పనిచేసి అందర్లో మంచి పేరు తెచ్చుకుంటాడు.